ఒక మంచి సాంగ్ వదులు. మంచి పాట పెట్టరా. నువ్వు పెట్టిన పాటకి నాకు పాట పాడాలనిపిస్తుంది. ఒకసారి ఆపు చెప్తా. అన్నా చూడు బంగారం అన్నా. మూట నిండా అన్నా, మూట నిండా బంగారం అన్నా. ఏం చేద్దాం? మొత్తం బంగారం సీను. ఏమైందన్నా? బంగారం చూసిన ఆనందం గొంతు పోయినట్లు అడిగి. అది కాదన్నా, ఇప్పుడు ఈ మూట బంగారం మొత్తం ఏం చేద్దాం? ఇంటికి వెళ్ళి వాటలు వేసుకుందాం. ఇప్పుడు హోటల్ ఏంట్రా? తీసుకెళ్ళామంటే అడుగడుగున చెక్ పోస్ట్ దొరికితే బొక్కలేస్తారు. మరి ఎలా? ఏం లేదురా, ఇప్పుడు టీషర్ట్లు దాచేస్తాం, పొద్దున్న వచ్చేసి తీసుకెళ్ళిపోతాం. అన్నా అది గుర్తు దాని కింద ఉంది. ఓకేనా? రేపు మార్నింగ్ వచ్చి తీసేసుకుందాం, వాటర్లు వేసుకుందాం, సమానంగా వేసుకుందాం. ఓకే పదా. రండి. ఇదేంట్రా మూట పెట్టిన ప్లేస్ స్టేజ్ వచ్చింది? మనం స్టేజ్ కిందే మూట పెట్టాం. మొత్తం ఏంటి గ్రాండ్ గా రెడీ చేసి ఏదో ఈవెంట్ చేస్తున్నట్టున్నారు. మనం లేకుంటే ఈవెంట్ ఏంట్రా? అదే నాకు అర్థం కాల. మొదలెడదు. ఎవరు మీరు ఇలా ఉన్నారేంటి? సేమ్ డైలాగ్. ఏంటిది? దసరా ఈవెంట్. దసరా ఈవెంట్. మేము లేకుండా ఈవెంట్ ఏంటయా? మీకెందుకు పెట్టుకుంటారా ఆ ఈవెంట్ లో? నాలాగా గెటప్ వేస్తావు నువ్వు, నాలాగా ప్రాస్ మాట్లాడతావా, నాలాగా పంచలేస్తావు నువ్వు. రాసుకున్నావు నువ్వు ఇది? మీకేదో డేట్లు లేవన్నారంట కదా, అందుకని మాతో. డేట్లు గీట్లు కాదు, ఇలా ట్రెండ్ అయిపోయింది అంతే. ఇప్పుడు మా ట్రెండ్ నడుస్తుంది, అందుకే మీకు డేట్లు ఇవ్వలేదు. ఏంటన్నా ట్రెండ్ అయిపోయిందా? ట్రెండ్ సృష్టించిందా మేము కదా అసలు. మీది ఆ సృష్టించడం అయిపోయింది, ఇప్పుడు మేము కొత్తది సృష్టిస్తున్నాం. ఆటో పంచ్ లేకుంటే ఈవెంట్ అయిపోద్దా? హలో, ఆటో వర్షన్ అయిపోయింది, ఇప్పుడు మేము వేస్తాం ఆటోలు. అయినా ఆటో పంచ్ ఆటో ఇది, మనుషులు వేస్తారు పంచు. ఒక ప్రాస ఒక యాస అది ఉండాలి. రాసే కదా ఎనకడ నీలా అంటే డంబడి అంటే గిమ్మిడి అన్నాడంట. ఇంకా అంత ఆలోచించకండి, కానీ మీ ట్రెండ్ అయిపోయింది. అలాగే గారు, మీ ట్రెండ్ కూడా అయిపోయింది. అసలు పట్టుకోండి. ఏంటి ఇక్కడ మీరు? వెళ్ళిపోండి. ఎవడు అడిగాడే నిన్ను? ఈ షోకి హైలైట్ నేను. హైలైట్ కాదు, ఆమ్లెట్. చూసావా ఎంత ఉందో? హలో బాబు, మీ ట్రెండ్ అయిపోయింది, ఇక్కడ నుంచి నువ్వు దిగి వెళ్ళిపోండి. మేము లేకుండా ఈవెంటారా? రమ్మని ఎవరు రమ్మరా? మేము లేకుండా ఎవరు చేస్తారు ఈవెంట్ అని రమ్మని చెప్పి. అసలు ఈ షో చేయించి ఆయన వస్తున్నాడు, వెయిట్ చేయండి. ఈటీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని. వెల్కమ్ టు దసరా బుల్లోళ్ళు. ఓ మీరేనా యాంకరు? మీరేనా? సరే
మేము లేకుండా ఈవెంట్ ఎలా ప్లాన్ చేశారు మీరు? ఈసారి ఎదవలు లేకుండా ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాం. అలా అనుకున్నారా? ఇదిగో ఈసారి ఎదవలు లేకుండా చేద్దాం అనుకున్నారంటే ఎలాంటి ముగ్గురే కదా ఒప్పుకోవచ్చు కదా ప్లీజ్. ఇంత చేస్తే ముగ్గురు అంటారు. ఈసారి గొప్ప మూల కూర్చొచ్చు ఏం కదా ప్రాబ్లం లేదు. మీకు విషయం తెలుసా? ఏమిటి? మీరు ఏదో తెగ పెద్దగా గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు కానీ దీని టయానికి మొన్న గులాబ్ తుఫాన్ వచ్చింది కదా, ఈసారి గులాబ్ జామ్ తుఫాన్ రాబోతుంది. టీవీలు రావు. కొవ్వు తెట్టుకుని చూస్తాం, నీకేం ప్రాబ్లమా? కొవ్వొత్తి పెట్టుకుని టీవీలో చూస్తారు, కనపడదు కదా. యూట్యూబ్ లో చూస్తాం. దసరా ఈవెంట్లు ఎన్ని చేశారయ్యా? చాలా చేశారు కదా. అవును. ఆ పాత దసరా ఈవెంట్ తెచ్చి మళ్ళీ వేసేసుకోవచ్చు కదా, ఎందుకు ఎన్ని? ఇదేమన్నా నీ డీలో డాన్స్ అనుకున్నా? వేసిన స్టెప్లే మళ్ళీ వేయడానికి. మీరు వెళ్ళి కూర్చోండి. ఇప్పుడు మీకు అర్థం కావట్లా. ఆ. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కానీ ఆ. మేము ఇక్కడ నుంచి కదలం. మీరేం చేస్తారో చేసుకోండి, మేము ఈ రోజు ఏడే ఉంటాం. అన్నా తెలిసిందా? లేదు లేదు, వాస్తు గాని జ్యోతిష్యం గానీ చెప్పించుకొచ్చారండి, మూలకెళ్ళారు. మా ఇష్టం, మేము డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. నువ్వు డాన్స్ చేస్తావా? ఏం లుంగి వేసుకుని? ఎస్. ఆడు లుంగి లేకుండా కూడా వేయాలి, కానీ మీరు చూడలేరు అంతే. అన్నా ఇక్కడ ఏదో కొంచెం సౌండ్ వస్తుందా? చూడు. ఏంటే సౌండ్లు వచ్చేది? ఇక్కడ డాన్స్ కి బాగుంది అంటున్నాను, ఈ స్టెప్. బాబు నువ్వు ఒక గంట బయటకు వెళ్తే ఇలా డెకరేషన్ చేసి నీట్గా ఉంచుతాం, మేము వెళ్ళండి. అన్ని డెకరేట్ చేసి ఉన్నాయి, శుభ్రంగా ఉంది. పండగ అందరూ వచ్చారు, మీరు ఆపితే వెళ్ళి కూర్చోవచ్చు. మీరు మింగేశారు, చెప్పరా డైలాగు? మేకప్ వేసుకొని రావచ్చు కదా, దాని దరిద్రంగా తెలుసా మీరు? మీరు కూడా అదే చావచ్చుగా, చూడలేక వస్తున్నావు. అయినా నువ్వు చుడిదార్ వేసుకొచ్చావేంటి? ఇది రాసుకొని ఈవెంట్లకు వచ్చేసారా చేసేద్దామని? మీరు లింగి వేసుకొని వచ్చేలేదు. ఏం చేస్తావ్? చిన్నపిల్లలు ఏంటి? ఈ రోజు మీలో ఎవరో వరకు ఉంది డాల్డా. ఎగిరిపడు ఎగిరిపడు. ఏవా చెప్పు. చూసుకున్నారా? చూసుకున్నాం. ఎత్తుకున్నారా? ఎత్తుకున్నా ఉన్నాయి అన్ని చప్పుళ్ళు అయ్యాయా? అయ్యే. అయితే వెళ్ళి బయలుదేరండి. ఎక్కడ బయలుదేరేది? సోఫాలోకి. మేము ఎక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఆడక్కడ, ఈడెక్కడ, నేనెక్కడ, నువ్వు ఎక్కడ. ఇగో నేనన్నా మెల్లగా చెప్తున్నా, నెక్స్ట్ వచ్చే బ్యాచ్ లో ఒక ఆవిడ ఉంటారు, ఎవరెవడ కొడితే బయట పడతా వెళ్ళి. వాళ్ళు వస్తున్నారా? లేడీస్ తో కూడా మాకు ఇష్టం లేదులే. 1 గానికి 22 బస్తిల మస్తు కట్అవుట్. బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది, వచ్చినమంటే సుట్టు. సిల్కు షీర గట్టుకోని చెడు వీరు మెరిసినట్టు. బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు. బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమావ. సుఖదాగక చక్కరొచ్చెరో శివందమ్మావ. రాములో రాములా నన్నాగం చేసిందిరో. రాములో రాములా నా పానం తీసిందిరో. రాములో రాములా నన్నాగం చేసిందిరో. రాములో రాములా నా పానం తీసిందిరో. సదా చాలా రోజులైంది కదా నువ్వు వచ్చి, నేను మాట్లాడు. నువ్వు వచ్చి కూడా చాలా రోజులైంది కదా, మాట్లాడు. రానంటూనే చిన్నదో ఈవెంట్కి వచ్చింది, చిన్నదే. రానంటూనే శేఖరో ఈవెంట్ వచ్చాడు శేఖరో. సదా నువ్వు నా పక్కన ఉంటే ఊపిరాడ తెలుసు నాకు. ఇలాంటి డైలాగ్ ఇంకోటి వేసావనుకో, ఇప్పుడు ఊపిరాడదు. ఒక 2 నిమిషాలు ఆగండి మేడం. సదా నువ్వు పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటా చెప్పు. ఏముంది, పొద్దున్నే గుడికి వెళ్తా, సాయంకాలం దీపాలు వెలిగిస్తాను. అది దివాళీ కదా. ఎప్పుడో ఒక రోజు ఈవెంట్ కి వస్తే ఏ పండుగ ఆవిడకెలా తెలుస్తుంది? మేడం మీరు చెప్పండి, మీరు ఎలా పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు? నేనైతే తలస్నానం చేసుకుని మంచిగా ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి. సంక్రాంతి అది. అంటే ప్రతి ఈవెంట్ నేనే చేస్తున్నా కదా, ఏవింటో కన్ఫ్యూజ్ అయిపోతున్నా. అయినా మన పిలిచిన ఆ ప్రదీప్ ఏడి? ఇక్కడ వెల్కమ్. అసలు మీ గురించి వెయిటింగ్ నేను దాని నుంచి. అవును ప్రదీప్, నువ్వెలా సెలబ్రేట్ చేసుకుంటావు? అంటే ఏం లేదు మేడం, పొద్దున్నే స్నానం చేసేసి అంత అయిపోయింది, పూజ చేసిన పచ్చడి ఒకటి తయారు చేసుకుంటాం. పులుపు వగరు అన్ని వచ్చేలాగా మంచి పచ్చడి. ఉగాది కదా బాబు అది. ఓ కదా, ఆ ఛానల్ ఈ ఛానల్ అన్ని పండుగలు ఒకటే అయిపోయి నాకు. అయినా ఏంటి గొడవ, వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? అంటే లేకుంటే ఈవెంట్ స్టార్ట్ చేసాం, అసలు ఈవెంట్ లో లేరని వాళ్ళ ఫీలింగ్ మేడం. స్టఫ్ ఉంటేనే కదా ఎవడైనా పెట్టుకుంటాడు, స్టఫ్ లేకపోతే ఎవరు పెట్టుకుంటారు? అందుకని చెప్పడం, రాత్రి మనతో స్టఫ్ ఉంచుకుందాం అని. నీ పంచులో కూడా స్టఫ్ లేదురా.
హలో ప్రదీప్, ఆ, ఈవెంట్ లో ఉండాలి మేము, మాకేదో క్యారెక్టర్ ఇవ్వండి. లేకపోతే క్యారెక్టర్ లెస్ అనుకుంటారు. ఎలాగో మనకు 1 year 2 year అని పాసింగ్ బోర్డ్స్ తీసుకెళ్ళాలి కదా, దానికి పెట్టేయండి. బాగుంటుంది. వాటికే చాలా ఒక బాగుంటుంది. నిమిషం మీ ఇద్దరు పక్కకు రండి. వీళ్ళందరూ దేనికి వచ్చారు అనుకున్నారు? వాటికే. వీళ్ళందరూ దేనికి వచ్చారు అనుకున్నారు? వాటికే. ఏదైతేనే తొందరగా ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం. 10-15 నిమిషాలు అయిపోవాలి మొత్తం. ఏంటి తొందరగా ఫినిష్ చేసేది? దసరా అంటే ఆట పాట ఉంటుంది. పాట పాట అంటే కింద మోట ఉంటాయి కదా. హలో మాస్టర్, వాళ్ళు వచ్చింది దేనికి అనుకుంటున్నావు? పండగ, ఎంటర్టైన్మెంట్, celebrate చేసుకోవాలి కదా మనందరం. మీరు వీళ్ళ గురించి పట్టించుకోండి మేడం. సరదాగా అలా హ్యాపీగా అలా కూర్చోండి. హలో, ఏంటి మీరేం చేస్తారు నాకు మొత్తం తెలుసు. ఏం తెలుసు? మొత్తం తెలుసు. అంటే ఏం తెలుసు చెప్పు. తెలుసు అంటున్నా కదా. స్టార్టింగ్ అంటే రాత్రి వచ్చిన సంగతి నీకు తెలుసా? తెలుసు. దాని తర్వాత ఏం జరిగిందో తెలుసా నీకు? తెలుసు. మీ స్టేజ్ మీద వచ్చిన సంగతి నీకు తెలుసా నీకు? తెలుసు. మేము తెచ్చిన మోటార్ లోపల వచ్చింది తెలుసా నీకు? తెలుసు. ఇవన్నీ నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు చెప్పావుగా. ఆపచ్చు కదా మధ్యలో మరి. అన్న దాటి నుంచి చెప్తుంది అదే. అన్న ఏ అంటే ఏదో అనుకున్నా నేను. ముయ్యి ముయ్యి అన్నాడు, నువ్వే ఆపకుండా చెప్పేశావు. సరే సరే, ఇప్పుడు నాకు మ్యాటర్ తెలిసిపోయింది కాబట్టి నాకు 50% వాటా నాకు అలా ఇవ్వండి. అవ్వదు. మిగతా 50 మీరు ముగ్గురు పంచుకోండి. మేము ఒప్పుకోవట్లేదు దానికి. ఒప్పుకోరా? నీకు 50 ఇవ్వడానికి నువ్వు మాకు ఇష్టం ఒప్పుకోమని చెప్పేస్తాను అలా విషయం అంతా. ప్రదీప్ ఏంటా గుసగుసలు? అంటే మేడం నువ్వు చెప్పకుండా ఉండాలంటే మేమేం చేయాలి చెప్పు. నేను చెప్పకుండా ఉండాలంటే డాన్స్ చేయాలి మీరు. ఏంటి మేమా? హలో, అతను అన్నది నీ గురించి, మీ ఇద్దరం ఓకే. ఇప్పుడు నేను డాన్స్ చేసేసాను అనుకో, మొత్తం వెళ్ళిపోతాను. అద్దిరా. మన మోడ మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు. మూట జాగ్రత్త మనకి. ఫిక్సా? డాన్స్ కి రెడీ. మిమ్మల్ని అడగకూడదు, ఆడియన్స్. వీళ్ళ డాన్స్ కి మీరు రెడీయా? ఓకే. అండ్ ఎస్, ఇక ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఆది, సీను, రామ్ ప్రసాద్ చిత్ర విచిత్రమైన నృత్య ప్రదర్శన జరగబోతోంది. లెట్స్ వెల్కమ్ దెం. కాడగాదు ఈడగాదు ఆ మీరుల్ల మేడగాదు గుర్రం నీళ్ళ గుట్ట కాడ అలుగోవా తండాలో నా జమ్మ చెవుడు చెట్టున్నది. జమ్మ చెవుడు చెట్టు కింద అమ్మ నొప్పులు పడుతున్నది. ఎండ లేదు రాత్రి కాదు, ఏగు సుక్క పడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల. పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల. అమ్మ పేరు మీరాబాయి, ఆయన పేరు సోమలగండు. నాయన పేరు సోమలగండు, తాత పేరు బహదూరు, బుద్ధుల తాత వీర నాయక్, పెట్టిన పేరు భీమలా నాయక్. శబాస్ భీమలా నాయక. నిమ్మడంగా కనబడే నిప్పుకొండ, ముట్టుకుంటే తాడలేసి పొద్దు తప్పకుండా. ఇస్తిరి నలగని చొక్క, పొగరుగా తిరిగే తిక్క, చెమడాలు నిచే లెక్క, కొట్టాడంటే పక్క విరుగుడు బొక్క. భీం 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 నాయక్, కంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవ. ఆ చెప్పునట్ట సవరించినాడు, సింగాలి తూలు విదిలించినట్టే. ఆ సత్తునట్ట మొదలెట్టినాడు, రంగాల పులులు గాట్రించినట్టే. ఆ కాలి బూటు బిగట్టినాడు, తలగొట్టి వేట మొదలెట్టినట్టే. సిలకేమో సికాతులో, హర్రే కులికేమో మల్కీపురా. హై సిలకేమో సికాతులం, పులుకేమో మల్కీపురం, సొగసేమో ఈసాపట్నం, దిగదమ్మ జంతన్రో. అర్రె పెదవేమో పిఠాపురం, రుచి చూస్తే మిఠాయిపురం, నడుమేమో గరం గరం భూమిని పిచ్చేరో. ఇది టెక్కలి టెక్కుల్సిరో, మహాబాబిలిని కుల్సిరో, కుర్రకారుకి సర్రని గిర్రెక్కిచ్చే కిర్లం పూడి సరిగేరో. మాస్తో పెట్టుకుంటే పడగడిపోతే, ఒంట్లో ఒక్కో నరం మెలిగడిపోతే.
అయ్యయ్యో పండగ పూట చాలా అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్లు, కొత్త కొత్త స్టెప్పులు చూడడం జరిగింది. శేఖర్ మాస్టర్ అయితే అర్రెర్రెర్రే. శేఖర్ మాస్టర్ గారికి అయ్యో ఇన్నేళ్లలో నాకు ఈ మూమెంట్ ఎందుకు తట్టలేదు అనిపించింది. సో మాస్టర్, మా దసరా బుల్లోళ్ళు ఎలా డాన్స్ చేశారు? మాస్టర్ డాన్స్ మర్చిపోయాడు మీ డాన్స్ చూసాక. అది సార్ నువ్వు చేసావు కదా సిలకేమో సికాకురం బాబా బాబా పల్లె చేశారు. ఆ లెగ్ పట్టుకుని మూమెంట్ ఒకటి ఉంది చూసావా, ఒకసారి చేయది లైక్ రెడీ. అబ్బా ఎక్కడ ఎక్కడ మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే మెలికడిపోతే. రోహిణి నీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం చించేసావమ్మా. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎలా చించుతావు తెలియదు కానీ యాక్చువల్ గా ఇంకా బాగా వచ్చు సార్. ఈయన పక్కన చేయగానే మనోళ్ళందరూ బాగా చేశారు మనకి సీను, కానీ యాటిట్యూడ్ తో డాన్స్ చాలా బాగా చేసావు. నిజంగా నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. జిత్తు ఎక్కడ? జిత్తు బాగా కంపోజ్ చేసావు. మనోడు కొడలు పట్టుకొని చెప్తున్నాడు కదా, ఎక్కడేం కట్ చేసుకుంటాడో భయం వేసింది. కొడవలు కరెక్ట్ గా వాడారు కాబట్టి సరిపోయింది, వాడకపోతే పుష్ప ఉప్పెన అయ్యేది. ఫైనల్లో ఇద్దరు మూమెంట్ చేశారు కదా, నాకంటే అంటే ఇంతవరకు మన చిరంజీవి గారు చేసినప్పుడు లారెన్స్ మాస్టర్ వచ్చేస్తారు చూడు, అది గుర్తొచ్చింది గైస్. మరి ఆ పాట అందరు కలిసి చేశారు. సార్ కూడా 2 స్టెప్లు వేస్తే దాకో దాకో మేక పులొచ్చి కొరుకుద్ది పీక. హుయ్ థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. రోజా మ్యామ్, అది డాన్స్ అంటే నాకు ఎప్పుడు ఇష్టమే. డీకి వచ్చిన తర్వాత అసలు చాలా ఇంప్రూవ్ అయిపోయాడు అసలు ఆయన ఎక్స్ప్రెషన్లు, ఆయన డాన్స్. ఎవరైనా అడుగుతారా అని వెయిటింగ్, అడగగానే వచ్చి చేసేస్తాడు ఏ సాంగ్ అయినా కూడా. నాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు, నాకేం వచ్చో అది వేస్తాను. నిజంగా చాలా బాగుంది. రోహిణి ఎక్స్ప్రెషన్స్ చించేసావు. మా సాంగ్ అంటే మామూలుగా చేయవు కదా. థ్యాంక్ యూ మ్యామ్. కానీ వీళ్ళు నలుగురే. నాకైతే సీను యాటిట్యూడ్ చాలా నచ్చింది. మేమైతే ఇలాగే చూస్తున్నాం కన్నార్పకుండా. ఎక్స్ట్రాడినరీ చేసావు సీను, సూపర్. మాస్టర్ చాలా బాగుంది. వాళ్ళ క్లోజులు తీయబ్బా. నీ డాన్స్ కి అయితే అసలు లేచి 2 చేతులు జోబులో పెడదాం అనుకున్నా, జోబులు లేవు. థ్యాంక్ యూ మ్యామ్. సదా గారు అయితే పాట పాటకి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్ ఈ మొత్తం మెడ్లీకి హైలైట్ అంటే గెటప్ శ్రీనుది పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, వెరీ నైస్. అట్లాగే జితు వెల్ కంపోజ్డ్. జిత్తు చేసేది తెలియాలి ఏంటంటే ప్రతి సాంగ్ లో ఎంట్రీ ఉంటుంది జిత్తుది. మాస్టర్ నేను అడిగాను మాస్టర్, నువ్వు అడగపోయినా. ఏముంది డాన్స్ కన్నా కామెంట్సే బాగున్నాయి కదా. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఈ పండగ ఇంకొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా రాబోతున్నారు మనం జాయిన్ అవ్వడానికి. సో లెట్స్ వెల్కమ్ అవర్ టెలివిజన్ సూపర్ స్టార్. ఏంటమ్మా పిల్లలు, దసరా పండగ ఎనర్జీ లేదు? సీరియల్లో 1000 ఎపిసోడ్లు చూసాం, అందులో ఎన్ని దసరాలు లేవు? మేడం, అసలు నేను చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూనే పెరిగాను. నేను కూడా చిన్నప్పటి నుంచి మీ యాంకరింగ్ చూసే పెరిగాను. వెరీ నైస్ మీటింగ్ యూ ఆల్. థ్యాంక్ యూ వచ్చినందుకు. మేడం నమస్కారం. మీరు కూడా చక్కగా ఇలా ఉండి మా ఈ సంబరాల్లో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. Just want to say a quick hi, Roja, Master, and the very beautiful Sada. First time చూస్తున్నా. Nice to see you girls. ఇక్కడ ఎంత జరిగినా వీళ్ళు వెళ్ళట్లేదు. ఎవరైనా తెంగరోళ్ళు ఇద్దరు దొరికారు అనుకో, వాళ్ళిద్దరికి గొడవ పెట్టేసాం అనుకో, ఆటోమేటిక్ గా మన పని ఈజీ అయిపోద్ది. ఒక పని చేద్దాం, ఇమ్ముగాడు నోకరా అన్నాడు కదా, ఇమ్ముగాడు నోకరాజుకు బాగోదు కానీ వర్ష బాగుంటది. అది మంచి పని. వాళ్ళిద్దరికి గొడవ పెట్టామంటే ఆటోమేటిక్ సెట్ అంతా గొడవ అయింది. ఓకేనా?
వేరే వర్ష బాగున్నా? నేను చాలా అంటే చాలా బాగున్నాను. అటు చూడు ఒకసారి, నీ పక్కన కూర్చొని వేరే అమ్మాయిని గెలుతున్నాడు. ఏపో అది ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. ఒక రోజు నువ్వు ఈవెంట్ కి రానప్పుడు ఏమన్నాడో తెలుసా? వర్ష నా అన్నాడు. ఏంటి అది వాళ్ళు మంచి ఫ్రెండ్స్, పో నువ్వు అన్ని ఇలాగే చేస్తావు. ఇలాగంటూ ఆ రోజు నీకు వచ్చి సారీ చెప్పాడా? అవును. వెంటనే ఆ అమ్మాయికి వెళ్ళి ఊరకనే చెప్పాను, అసలు నువ్వే నా లవర్ అని చెప్పాడు. లవరా? అమ్మాయి అందుకో. దిష్టి తీస్తుంది ఏంటి నీకు? అమ్మా ఇది దిష్టి తీసే ఫిగర్ కాదమ్మా, ఈ ఫిగర్ దిష్టి లాంటిదే. నువ్వు అలాంటివి ఏం చేయకు. ఏంటి అమ్మాయి షర్టు పట్టుకుంటుంది? ఎందుకు కొడుతున్నావు? అమ్మాయి నా మీద టచ్ చేసి అంత స్కోప్ నువ్వు ఎందుకు ఇచ్చావు? నేనే వీలా, నువ్వే ఇచ్చుకున్నావు. ఇవ్వడం ఏంట్రా? ఏంటి అమ్మాయి పక్కన కూర్చోడు? ఇదిగో అన్న చూసి అక్కడ పెద్ద గొడవ అవుతుంది, మొత్తం ఖాళీ చేసేయండి ఫస్ట్. ఆ గొడవ ఆపాలంటే వీళ్ళందరినీ పంపించక్కర్లేదు. మరి ఆ గొడవ ఆపడానికి ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ వస్తే చాలు గొడవే అయిపోద్ది. ఓ, ఆవిడ ఉందా? ఉన్నారు. వాళ్ళు ఎవరో గొడవ అన్నావుగా. లేదు లేదు లేదు, చేసేసుకోండి. మీరు ఓ పని చేయండి, ఆ కొట్టుకుంటున్న వాళ్ళని ఇటు పిలవండి, నేను మేడంని పిలుస్తాను. రండి మేడం. ఒక రైలు పట్టాలు ఎక్కిందంటే ఆ ప్రయాణం సజావుగా సాగుతున్నట్టు, అదే సంసారం ఎక్కిందంటే ఆ ప్రయాణం ఆగిపోతుందని అర్థం. అలా ఆగిపోతున్న సంసారాన్ని చక్కదిద్దడానికే మా ఈ ప్రోగ్రాం. ముందుగా బాధితురాల్ని పిలుద్దామా? ఈవిడ వస్తే మనం కదా బాధితులు. ఏమైంది మేడం? నా జీవితం నాశనం అయిపోయింది. దీని జీవితం నాశనం అయిపోయిందంటే వాడి జీవితం బాగుపడ్డట్టే. అలా అంటారేంటి మేడం? అడుగుడు నా హక్కు, మీరే నా దిక్కు. ఈ డైలాగ్ 20,000 చెక్కు. మొదటి బాధితురాలు వచ్చింది, రెండవ బాధితురాల్ని పిలుద్దాం. చిలక పచ్చ తోటలో చిలిపి కోయిలా. మేడం చూసారా? నేను పక్కనుండిగా చూడండి మేడం, అమ్మాయిని తీసుకొని వచ్చాను. అయితే ఏంటి ఇప్పుడు? నరికేస్తా నిన్ను. ఎందుకంత కోపం? తెలీదా? దాని మీద అరిచినట్టు నా మీద అరిస్తే ఇరిచి పొయ్యిలో పెడతా. రెచ్చగొడుతుంది మేడం. రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చగొడితే అంటే రెచ్చిపోతారు మేడం కొంతమంది. రెచ్చిపోతే చచ్చిపోతావు. కూర్చో. అమ్మ శ్రవంతి, అసలు ఏం జరిగిందో నువ్వన్నా చెప్పు. సరిగ్గా ప్రేమగా చూసుకొని ఉంటే నా దగ్గరికి ఎందుకు వచ్చేవాడు? ఎక్కువ మాట్లాడితే జుట్టు పట్టుకుని కొడతా. నువ్వేనంటే కొట్టేది? నువ్వేంట కొట్టేది? ఆగండి. ఈ జుట్టు లేనివాడి కోసం ఇద్దరు జుట్లు పట్టుకొని కట్టుకుంటున్నారు. నాకే అసహ్యంగా ఉంది అసలు. నా కళ్ళతో చూడండి మేడం, ఇంత జుట్టు ఉంది. అసలు విషయం నేను చెప్తాను మేడం. చెప్పురా. కూర్చోపో. నువ్వు నాతో రా. అది ప్రేమ అంటే. అది గట్ట పెద్ద ఆడ పక్కింట్లోకి వెళ్ళిపోతుంది కొట్టగానే. రానే రాదు. మాస్టర్ వాళ్ళని కలపాలని ప్రయత్నం చేస్తున్నా, ఇలా అయితే కలవరు. వచ్చే వర్షం. మాస్టర్ స్కిట్ అయిపోయి వస్తా. నా స్కిట్ అయిపోయాక నువ్వు ఏడపోయింది, నేను అడగను రామ్మా. నేను చెప్తాను మేడం. చెప్పు. నేను జబర్దస్త్లో చేస్తానండి. ఒక దేవతలు అంటే జడ్జిగా కూర్చుంటానండి. నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు చాక్లెట్ బాయ్ అని నాకు పేరు పెట్టిందండి. మధ్యలో ఒకటి వచ్చింది, 11 గంటలకు ఫోన్ చేసాడండి అంది. చాక్లెట్ కారిపోయి మొత్తం పోయి మధ్యలో వచ్చింది. 11 గంటలకు ఫోన్ చేశాను అంది. చేశాను, ఓకే. తర్వాత కొంతమంది మన లైఫ్ లో లేకపోతే కష్టం మేడం. చాలా కష్టం. అన్ని కష్టాలు ఉన్నప్పుడు ఇది ఎందుకు ప్రేమించింది అసలు నన్ను? రియల్ గా ప్రేమించండి. నేను రియల్ గా ప్రేమించింది. నేను ప్రేమించాను మేడం. నేను ప్రేమించాను. దించురా, లేకపోతే ఇరిచి ఎక్కడ పెడతానో నాకు తెలియదు. ఏం చేస్తారో తెలీదు. నా ఇమ్ము నాకు కావాలి. నాకు కూడా నా ఇమ్ము నాకు కావాలి మేడం. ఇలా అందరూ కొట్టుకుంటే నాకేం అర్థం కావటం లేదు. ఏదో ఒక సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. ముందు మీ వాళ్ళని పిలుచు. తమ్ముడు ఏమైందక్క? తమ్ముడు నేను ఏడిస్తే వాళ్ళకి ఏమొస్తుందిరా? మంచి ప్రోమో వస్తుంది, నీకు అదే కావాలి కదక్క. అది చెప్పకు. నమస్తే మేడం. అసలు ప్రాబ్లం ఏంటో చెప్పరా? షుగర్ మేడం 350 పెరిగిపోతుంది. పర్సనల్ ప్రాబ్లం కాదురా, దాని ప్రాబ్లం ఏంటో చెప్పు. దీనికి షుగర్ వచ్చిందా? వాళ్ళిద్దరు ప్రాబ్లం ఏంటో చెప్పు. అసలు ఏం జరిగిందంటేనమ్మా,
ఏంద్రా అర్థం కాలేదా? ఫస్ట్ ప్రోమో కావాల్సింది కలర్ కాదండి మంచి మనసు అని మా అక్క అంటే నువ్వు అప్పుడు చెప్పాలి కదా, నాకు ఇష్టం లేదు కలర్ ఇంపార్టెంట్ అని. ఈడేం చేశాడు తెలుసా మేడం? ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఆ ఎక్స్ప్రెషన్ అప్పుడు మా అక్క మనసు పారేసుకుంది. పెంచడం కాదురా, మా అక్క మీద ప్రేమ పెంచు నువ్వు. ఇది వ్యాలంటైన్స్ రోజు ఏమన్నాడు తెలుసా మేడం? మోకాల దండేసాడు. ఇవన్నీ వెనక్కెట్టి మోకాలు దండేసి మళ్ళీ చిన్న మూతి ముందుకెట్టాడు మేడం. నా ఫస్ట్ అమ్మాయి నువ్వే, లాస్ట్ అమ్మాయి నువ్వే. నా కోరిక ఏంటి అంటే మా బావ మా అక్కను పెళ్లి చేసుకుని ఒక వెస్ట్ ఇండీస్ గేల్ ఇస్తే. ఇదిగో చూసారండి, ఎప్పటి నుంచో మా అక్కని చేసుకుని వెస్ట్ ఇండీస్ కనబడ్డాడు. వెస్ట్ ఇండీస్ నేను అట్లా కట్టానండి, అట్లా కట్టాడు. ఒక ఫ్యామిలీ సైడ్ వింటే న్యాయం చెప్పలేము, ఈ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ఎవరినైనా పిలుద్దాం. మీ వాళ్ళు వచ్చారా? పిలవండి. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. నా చెల్లి ఒక రోజు ఈవెంట్ కి వెళ్ళింది అమ్మా. ఈవెంట్ కి వెళ్తే ఇప్పుడు మాటలతో ఫ్లడ్ చేసి నా చెల్లిని పాడేశాడమ్మా. మీరు న్యాయం చేయాలమ్మా నా చెల్లికి. నా అక్క జీవితం ఎలా ఉండేది, బిడ్డకమని చేసాడు. నా చెల్లి జీవితం ఎలా ఉండేది తెలుసారా? ఇగో ఇలా ఉండేది, 2 బెలూన్ లాగా అలా పాల్గొట్టాడు రా. మీ చెల్లియే కదా, నీ రెండు కూడా అలాగే పగిలిపోయి కదా. దీని వల్ల చిత్రం చూసిన ఆ పాట వేసారు. లవ్ స్టోరీ సినిమాకైతే మీ పాట వస్తుంది అంటున్నారు పక్కన వాళ్ళు. మరి పాట వేసినప్పుడు చెప్పాలి కదా, కూర్చుండేలాగా తాలి కట్టంటే ఏంటి ఎక్స్ప్రెస్ ఎందుకు ఇచ్చావు? ఆ పాట ఏంటి? మేమిద్దరం చేస్తాం ఎక్స్ప్రెస్. రారా నేను ఎంబాయి లీడు వరుస ఏంటి పాట ఏంటి? ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో. సోలో మొత్తం మూసేసి ఉంటే నీకు అరుంధతి నక్షత్రాలు కనిపించింది. కొండల బాబాయ్ న్యాయం చెప్పండి అమ్మా, మీరే న్యాయం చెప్పండి. ఎవరినైతే ఫస్ట్ ప్రేమిస్తామో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. నువ్వు ప్రేమించింది ఎవరిని? ఇటు చూసి చెప్పు. ఇటు చూసినట్టే చెప్పాలి, పిచ్చిదాన రాసింది అదే మరి. మరి కలువు. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో. హ్యాపీయా? హ్యాపీ అమ్మా. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయండి. దాబా ఇంటికి వెళ్దాం దాబా. చూసారుగా, వాళ్ళకి నచ్చిన వాళ్ళని ప్రేమించిన వాళ్ళతో హ్యాపీగా వెళ్ళారు. మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మేడం నిజంగా ఇలాంటి కాన్సెప్ట్ అలాంటిది మీకు వెన్నతో పెట్టిన విద్య. మామూలుగా అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తాను, కానీ వీళ్ళు అసలు బాబోయ్ ఇలా ఎనర్జీ లెవెల్స్ కంట్రోల్ చేయలేకపోయాను అసలు. వీళ్ళిద్దరు ఎగురుతుంటే ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడుకుంటుంటే నిజంగా వండర్ఫుల్ ఎనర్జీ. మేడం చెప్పినట్టు వండర్ఫుల్. మాస్టర్ జీ, ఇమానియల్ నోకరాజ్ మంచి ఆర్టిస్టులు ఇద్దరు, మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. చాలా బాగుంది. మేడం గారి గురించి అని చెప్పవసరం లేదు, చించేశారు. శుభం. సదా గారు చాలా బాగుంది. పంచెస్ అన్ని చాలా బాగా ఎంటర్టైనింగ్ గా ఉండేది. ఏం చేసినా వర్కౌట్ అవ్వట్లేదు. ఓ పని చేద్దాం. ఇప్పుడే అది కాదు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు అనుకో, అందరూ నేను హాస్పిటల్కి తీసుకెళ్తారు. అప్పుడు నేను సీన్ అన్న ఇక్కడే ఉండి ఆ బంగారం మూటలు వేపేస్తాం. బాబా నువ్వు యాక్టింగ్ చేసేస్తావుగా? చింపేస్తుందా? యాక్చువల్గా ప్రదీప్ ఇంతవరకు ఈవెంట్ చాలా బాగుంది. నాకైతే అయ్యో రాంప్రసాద్ కళ్ళు తిరిగి పడిపోయాడు సార్. ఎవరైనా వచ్చి ఇప్పుడు గాలి ఉదాలి నోట్లో అలా చేస్తే కానీ లేవడేమో. అవునండి. మరి ఏంటి పిలవమంటావా? పిలవండి ఎవరినో ఒకరిని. ఎవరో ఇద్దరు అందమైన మీరు వస్తున్నారు, ఊదేస్తారు. రెండు వస్తున్నారు పాపం వాళ్ళు. అన్నా ఇంకా పెద్ద ఛాన్స్ కొట్టావు.
ఆయన అలాగే అంటాడమ్మా, నువ్వు మోమాట పడద్దు. నేను బాగా ఉన్నాయా? ఉండవా, నీకేం తెలియదు కదా. ఇప్పుడు నేను బాగా స్ట్రెంత్ వచ్చేసిందయ్యా నాకు. అది లిప్ కిస్ పెట్టేసింది నిజంగా. కిస్ పెట్టేసింది. ఇప్పుడు సర్జరీ చేయించుకోలేదు నేను. నీ కళ్ళు తిరిగే కదా. ఏం లేదబ్బా. శాంతి ఆయన మోమాట పడతాడు. ఊదేమో సినిమా ఆడిషన్ ప్రాక్టీస్ చేసి వదిలేయండి. ఊతుంది ఆవిడ. ఇవన్నీ కాదయ్యా, అది అలవాటు పడింది, నీకు వదలదు సార్. అవునా? నీకు అలవాటు ఏంటి దీంతో? లేదు, అదిగో. హలో హలో, ఎక్కడికి వెళ్తున్నారు? మేము యాక్షన్ చేసామయ్యా, అదే రియల్ గా బిహేవ్ చేసింది. ఇవేం ఉడకోగాని ఈ పప్పులేం ఉడకోగానమ్మా, మాకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ వచ్చింది అనుకోండి, అంతా పూర్తిగా మా వాళ్ళు వెళ్తారు. అయితే మీకు ఈసారి అదిరిపోయి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. దిగు దిగు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా నాగేటి తాళగాడ నాగేటి పనిరో నాగట్టి సేనగాడ నాగేటి పనిరో నాగేటి సేనగాడ నాగేటి పనిరో నాగట్టి సేనగాడ నాగేటి పనిరో సన్నాల సత్తగాడ నాగేటి పనిరో సాకిరే వదగాడ నాగేటి పనిరో ఎలగబెట్టి మరగబెట్టి మిగలబెట్టి డగలబెట్టి ఎలగబెట్టి నాని అవ్వార చాలురో కొంపకొచ్చి పోరోయ్ కొడెనాగ కొంప ముంచుతాందో ఈడు బాగా పాటించి రారోయ్ కట్టునాగ కప్పెడా సనాలో రంపమేగా నాగేటి సాలగాడ నాగేటి పనిరో నాగబెట్టి సేలగాడ నాగేటి పనిరో సన్నాల సత్తగాడ నాగేటి పనిరో సాకిరే వదగాడ నాగేటి పనిరో ఎలగబెట్టి మరగబెట్టి మిగలబెట్టి డగలబెట్టి ఎలగబెట్టి నాని అవ్వార చాలురో కొంపకొచ్చి పోరోయ్ కొడెనాగ కొంప ముంచుతాందో ఈడు బాగా కొంపకొచ్చి పోరోయ్ కొడెనాగ కొంప ముంచుతాందో ఈడు బాగా పోగిల్లి పోరోయ్ సెట్టినాగ సంగుతాంది పోయితే పడగలాగా దిగు దిగు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా ఇప్పుడు ఈ స్టేజ్ మీద నిజంగానే ఓ అద్భుతం జరగబోతోంది. ఒకటి కాదు, రెండు కాదు, 22 సంవత్సరాలుగా ఎంతో మంది సింగర్స్ ని ట్రైన్ చేసిన ఒక మహా గురువు వాళ్ళ స్టూడెంట్స్ తో కలిసి ఈ స్టేజ్ మీద అంటే 60 మంది పిల్లలు ఒకేసారి పాడడానికి రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అండ్ టీమ్. ఇరగదీసే ఈడి ఫైర్ సల్లగుండా కాకి డ్రెస్ పక్కనెట్ట వీడ పెద్దగుండా నిమ్మలంగా కనపడే నిండుగుండా ముట్టుకుంటే తాటలేసిపోతి తప్పకుండా
తప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నాపలేవు నన్ను ఎట్టగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరే దేవుడా ఇదేందని తలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే చాలా థ్యాంక్స్ సార్. అంటే ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా సరిపోదు. మేమందరం చాలా అదృష్టవంతులం, చాలా లక్కీ ఇక్కడుండి లైవ్ లో ఇదంతా వీక్షించగలిగాం. 20 ఏళ్లు పైగా ఈ అకాడమీ ద్వారా ఎంతో మంది సింగర్స్ ని మాకు పరిచయం చేశారు. అది కూడా ఉచితంగా, వాళ్ళ దగ్గర ఎలాంటి ఫీజు చార్జ్ చేయకుండా ఈ కళని వాళ్ళందరికీ నేర్పించడం నిజంగా వాళ్ళ అదృష్టం. వాళ్ళు పాడుతుంటే వినడం మా అదృష్టం. నా అదృష్టం కూడా. శేఖర్ మాస్టర్. రమాచారి గారు నమస్తే అండి. నమస్కారం శేఖర్ మాస్టర్. మిమ్మల్ని చూసి మేము కొంచెం ఇన్స్పైర్ అవుతున్నాం అండి. అంటే నాకు కూడా తొందరలో ఏదైనా ఇన్స్టిట్యూట్ పెట్టి చిన్న పిల్లలకి ఫీజు కట్టుకోలేని పిల్లలు ఉంటారు చాలా మంది, అలాంటి వాళ్ళు నేర్పించాలని నాకు ఉంది. అంటే నాకు ఇన్స్పిరేషన్ ఇంతకుముందు మీ ద్వారానే అనిపించింది. థ్యాంక్ యూ సార్, మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేసినందుకు. అలాగే పిల్లల్ని ఎంకరేజ్ చేసిన పేరెంట్స్ అందరికీ థ్యాంక్స్ అండి. అంటే ఇప్పుడులో మళ్ళీ మన సంగీతం అని చెప్పి ఎంకరేజ్ చేసిన పేరెంట్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మేడం మంచి పాటతో మొదలుపెట్టి. మనకి మైకులంతా పాటలకు కాదు, స్ట్రైట్. రామాచారి గారిని ఈ రోజు నేరుగా చూడటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ గురించి అనేక సందర్భాల్లో సాకేత్ దీపు, సాహితీ రమ్య మా షోస్ కి రావటం, వాళ్ళు పాడినప్పుడు మీ గురించి మాట్లాడటం అవి వినటమే గానీ ఈ రోజు మీరు మీ అకాడమీని చూస్తుంటే నిజమైన దసరా ఇక్కడే కనిపించింది. అసలు మీలా
మీలాంటి గురువు వాళ్ళకి దొరకడం వాళ్ళ అదృష్టం అని నేను భావిస్తున్నాను. అండ్ ఇప్పుడు కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్ని గుర్తుపెట్టుకొని మన సంగీతం నేర్పించాలని ఆశపడ్డ తల్లిదండ్రులకి పాదాభివందనాలు. థ్యాంక్ యూ రోజమ్మ. సదా గారు. అమ్మ నాన్న సపోర్ట్ లేకుంటే ఇది చేయడం అసలు ఛాన్సే ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ పిల్లలకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ ఏజ్ నుంచి నేర్పిస్తే వాళ్ళు ఇంకా 17, 18 అలా అయినప్పుడు ఇంకా ఎక్కడికి దే రీచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. కీప్ అప్ ద గుడ్ వర్క్. ఆల్ ద బెస్ట్. మరి ఈరోజు మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈటీవీకి శ్రీ రామోజీరావు గారికి, బాలు గారికి, వారికి నా నమస్కారాలు తెలియజేస్తూ శుభం. ఈ రోజు మన ఈ పండగ దసరా బుల్లోళ్ళు చేసే అల్లరి మొత్తం ఈ హడావిడన్నిటిని లైవ్ గా వీక్షించడానికి మనతో పాటు కలిసి ఇంకొంచెం అల్లరి చేయడానికి ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. నన్ అదర్ దాన్ జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కె రాఘవేంద్రరావు గారు. కలిపితే మీ రాకతో పండగ అదిరిపోయింది. చాలా థ్యాంక్స్ మీరు వచ్చినందుకు. సార్ ఒక్కళ్ళే రాలే, ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా తీసుకొచ్చారు ఈ పండగకి. మరి ఇంకేందుకు ఆలస్యం, రోషన్ శ్రీలీలా వెల్కమ్ దేమ్. కమ్ ఆన్. నీ బుంగమూతి సూడనీకి రై తొట్టి కొట్టిన, కంటి ఎరుపు సూడనీకి కుండ పగలగొట్టిన బుజ్జులు 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 కొని పెడతా బంగారు గజ్జలు. హే బుజ్జులు 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 వినిపిస్తా తీయని ముంజులు. ప్రదీప్, నా హీరోయిన్ రోజ్ 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 రోజా మా మాస్టర్ ఆల్ సాంగ్స్ పెళ్లి సందడి సదా. ఏంటది డైలాగ్? అప్పటి నుంచి నీ మీద కన్నేసం గానీ ఎప్పుడు మనకు పని చేయడం కుదరలేదు. ఈ విధంగానే నేను కలిశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రదీప్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా నేర్పించావు అందరికి. ఆ టిప్స్ కొంచెం చెప్తే. వాళ్ళకి 30 రోజులు అవసరం లేదు సార్, 3 రోజులు చాలు సార్. 3 రోజులు చాలు సార్ వాళ్ళకి. సార్ మీ అనుభవంలో ఇప్పటికి చాలా మందిని హీరోయిన్స్ చూసుంటారు సార్, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళలో లేడీస్ ఎవరు, లేడీ గెటప్స్ ఎవరు కనిపెట్టండి సార్. చాలా ఎవరు లేడీ ఎవరు కాదు అని తేల్చుకున్న వాళ్ళు యూత్ గనక వీళ్ళిద్దరు చెప్తారు. అంటే కింద ఉన్న వాళ్ళందరూ గెటప్ అనుకుంటున్నా, పైన వాళ్ళందరూ వీళ్ళు కిందే ఉన్నారు కానీ వీళ్ళు గెటప్ కాదు, ఒరిజినల్. వీళ్ళందరూ ఒరిజినల్, అక్కడ గెటప్ అనుకుంటున్నా. నన్ను చూసి చెప్పండి. గెటప్పే కన్ఫర్మ్ అయింది. రోషన్, ఆ అమ్మాయి చూడు, విష్ణుప్రియ రా. అదే అండి చెప్పా కదా, కింద అందరు గెటప్పే అని. విష్ణుప్రియ యాక్టింగ్ చూశారు కదా, త్వరలో ముక్కు సందడి అని ఒక సినిమా అదేంటి సార్. సార్ మా వాళ్ళు చాలా మంది మిమ్మల్ని అడుగుదామని కొన్ని ప్రశ్నలు రెడీ చేసుకున్నారు సార్. అన్న ప్రశ్నల కంటే ముందు ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ రోషన్ తో నువ్వంటే నాకు అది చేద్దాం అనుకుంటారన్న ఒక్కసారి. వీళ్ళందరూ యాడ్ అయిన తర్వాత లిరిక్స్ మారిపోయినాయి. ఒళ్ళంతా జలతరించింది, పాములే పాకినట్టుంది. మాస్టర్, ఆడవాళ్ళ డామినేషన్ ఎక్కువైంది. ఈ అమ్మాయి అనుకోవట్లేదేంటి సార్? నెక్స్ట్ మాకే, ఆ సేమ్ సాంగ్ మాకే. అరే రండి రానా. ధైర్యం సర్వం ప్రేమ చల్లగా అల్లుతుంటది, మెల్లగా గెల్లుతుంటది. సరే రా తీసుకెళ్ళు. తర్వాత సార్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి మా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. మా డైరెక్టర్ గారు కాబట్టి ఫస్ట్ నేనే స్టార్ట్ చేస్తాను. అయితే ఒక మంచి సోఫా సెటప్ అని తీసుకురండి తొందరగా. ఓకే, సో వచ్చిన అతిథుల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చాలా అద్భుతమైన ప్రశ్నలు అడగాలి. సౌందర్యలహరి సాంగ్ కళలో ఒక అమ్మాయి వచ్చి వెళ్తూ ఉంటుంది. సో మీ కళలో, మీ రియల్ లైఫ్ లో ఎవరైనా అలా ఉన్నారా? వరుసగా వచ్చిపోతా ఉంటారు.
వెండి తాళాల గుత్తి మట్టుకు కనపడలేదు. సినిమాలో ఊహించాను, ఫేసులు అలా వచ్చి వెళ్తా ఉంటాయి. అందులో మెయిన్ గా ఈ బ్యాచ్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. సార్ ఆవిడ అడిగింది కళలు సార్, ఇవి పీడకళలు సార్, పీడకళలు సార్ ఇవి. సార్ యాపిల్ పండుని అంటే అమ్మాయి బొడ్డు చూసి యాపిల్ పండు వేయాలనిపించింది కదా సార్ హీరోయిన్ నాభి ఫస్ట్ టైం మీకు ఏ హీరోయిన్ చూసి మీకు అలా అనిపించింది సార్? హీరోయిన్ చూసి కాదు, నాభిని చూసి. అదృష్టవంతురాలు ఎవరు అని. ఇప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలంటే రన్వే కావాలి. అవును సార్. ఎవరి మీద అయినా సరే మగాళ్ళ మీద వేస్తే బాగుంటుందో లేదో మీరు ఒకసారి చూడవచ్చు. పర్లేదు సార్, బాగోదు. నువ్వు ఏ ఆడపిల్ల మీద అయినా సరే తల మీద వేస్తే జారిపోతుంది, మూతి మీద వేస్తే పళ్ళు రాలిపోతాయి, ఎక్కడేసినా ఆగదు. అదొక్క ప్లేసే ల్యాండ్ అవుతుంది. సార్ క్లియరా? అసలు ఫుల్ క్లియరా? మైండ్ బ్లాక్ అయింది. శ్రీకాంత్ గారితో డైరెక్ట్ చేశారు, మళ్ళీ వాళ్ళ బాబుతో చేశారు. ఏం డిఫరెన్స్ చూసారు వాళ్ళిద్దరిలో మీరు? శ్రీకాంత్ ఏమో అమ్మాయిలనే చూడ్డు, ఇతను ఏ అమ్మాయి వచ్చినా చూస్తాడు. రోషన్, కెన్ ఐ టచ్ యువర్ చీక్స్? ఓకే ఓకే. మల్లెపూలే అక్కడేమో హగ్గు, ఇక్కడేమో బుగ్గ, ఇంకేంటమ్మా? కెన్ ఐ టచ్ యువర్ చిక్స్? అది కెన్ ఐ టచ్ యువర్ చిక్స్ మన రాఘవేంద్రరావు గారు. అలా అడగాలి, కెన్ ఐ టచ్ యువర్ ఫీట్ అని అడగాలి. అదే ఇంకేం చెప్పదు, కెన్ ఐ టచ్ తోడుకొచ్చాడు. నువ్వు అటు నేను ఇటు. శ్రీలీల చాలా జాగ్రత్త, చాలా డేంజర్. కొడుతుంది ఖచ్చితంగా. మేకప్ పోకుండా ముట్టుకుంటావు కదా. చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెల్లుతుంటది, వెళ్ళదంటది, విడిపోరంటుంది. థ్యాంక్ యూ అన్నయ్య. నా పర్సనల్ డౌట్స్. ఇప్పుడు నేను ఒక హీరోయిన్ ఒక సాంగ్ చేస్తున్నాను అనుకోండి, ఒక పండు వేయాలి నా మీద, ఎలాంటి పండు వేస్తారు? ముందు ఎక్కడ వేయాలో చెప్పు. మ్యామ్ ఆగండి మ్యామ్. సార్ మీరు ఏదో ఒక పండు కదా లారీలతో లోడ్ దింపేసి లాగా. మీరు చెప్పండి సార్, మీ నోటి నుంచి వినాలి. కాదు, అసలు ముందు పండు వేస్తాను అనే మాట తీసేయండి అమ్మా. అది ఎందుకంటే అది పడుతుంది ఆటోమేటిక్ గా. దానికి తెలుసు, న్యూటన్ కనిపెట్టింది అట్లా కదా. ఏ పండు నిన్ను అట్రాక్ట్ చేస్తుందో అది పడుతుంది. కానీ అది ఎక్కడ పడితే కరెక్ట్ అనేది కనిపెట్టింది మీరు. సార్ ఇలాగే మా ఈ పండగ రోజు మీరు మరికొద్దిసేపు ఇక్కడే ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా వాళ్ళు చేసే అల్లరి మీరు వీక్షించాలని. సో రాఘవేంద్రరావు గారు, హారర్ సినిమాలు మీరు ఎప్పుడు చేయలేదు కాబట్టి మా వాళ్ళు ఒకవేళ రాఘవేంద్రరావు గారు హారర్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూపించడానికి ఒక ట్రై చేస్తున్నారు. సో డెఫినెట్లీ విత్ యువర్ పర్మిషన్. సూపర్ సార్, థ్యాంక్ యూ. వచ్చేయండి. ఏంటి చాలా హుషారుగా ఉన్నారు? ఒక కథ రాశాను. ఎక్కడ కాపీ కొట్టి రాశారు? డైరెక్టర్ గా ఎవరు చేస్తున్నారు? ఇంకా నేనే చేస్తే బాగుంటుంది. స్కిట్ సంఖ్యలాగిపోయి, సినిమా సంఖ్యలాగిపోయి, ఎందుకు సంఖ్యలాగనికి అమ్మి ఉండదు? జనాలు ఎలా అంటారనే తెలిసే ఎవరన్నా పెద్దోళ్ళ చేత చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పటికిప్పుడు అరే నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఉన్నారా, 100కు పైగా సినిమాలు చేశాడరా. ఆయన అయితే మన సినిమాకి న్యాయం చేస్తారా? 100కి పైగా సినిమాలు చేశారంటే కె రాఘవేంద్రరావు గారేరా. ఆయన చేతిలో పడితే ఖచ్చితంగా హిట్టేరా. మరి ఆయన సినిమా ఒప్పుకుంటాడా? మంది ఒప్పుకోకపోతే కాల్లో వేలపడి ఒప్పిద్దాం రా. అది నాకు అలవాటే, నేను పట్టుకుంటాను. రాఘవేంద్రరావు దగ్గరికి. గజ్జ కల్లు మన్నదో, గుండె జల్లు మన్నదో, కట్టు తప్పుతున్నదో, గుట్టి చప్పుడైనదో, తట్టుకో తడే తమాషా. మిమ్మల్ని చూస్తుంటే ఒక్కసారి వేయండి సార్. ఏమయ్య రాఘవ, చిన్నపిల్లల మీద నేను తెలుసు కదా. మీరు చేసిన వాళ్ళు ఎక్కడెక్కడ టాపులో ఉంటారు సార్. మగవాళ్ళ మీద చేస్తే బాగుండదయ్యా. సార్ వేసుకుంటా సార్.
సినిమాల్లో ఇలా అయ్యగానే మెలకలు తిరుగుతారు కదా సార్. ఎన్ని సినిమాలు తీశారు సార్ మీరు? నిజంగా అన్ని తీశాను కదా, మీరు ప్రతిదీ టచ్ చేశారు సార్. ఏం మాట్లాడుతున్నారు అంటే అన్ని జోనర్ లో టచ్ చేశారు అంటున్నారు. సరే గానీ దేనికి వచ్చావు? అదే నేను ఒక కథ రాసుకున్నాను సార్. రాసుకో. అలా కాదు సార్, ఎవరు పడితే డైరెక్షన్ చేస్తే బాగోదు, మీరు చేస్తే బాగుంటదని. ఉదయ నేను చేయలేను, ఎవరైనా కొత్త వాళ్ళతో చేయించుకో. ఇది హర్రర్ సినిమా సార్, ఇప్పటి వరకు మీరు చేయలేరు సార్. ప్లీజ్ సార్ మీరే చేయాలి సార్. హర్రర్ అంటే నేను ఎప్పుడు టచ్ చేయలేను. ఏం కాదు సార్, ఒక్కసారి టచ్ చేయండి సార్ ప్లీజ్ సార్. ఈసారికి టచ్ చేయమంటావు? అవును సార్ టచ్ చేయండి. సార్ చాలాసేపు అండి, చాలాసేపు అండి. చల్లగా నాకంతా ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యాన్స్ ని భయపెట్టదలుచుకోవాలన్నయ్యా. నా కథ మీరు చేయాల్సింది సార్, మీరు నా కథ డైరెక్షన్ చేస్తారు. సరే ఫీల్ అయ్యావా? ఫీల్ అవ్వలేదు సార్. నువ్వు అయినాగా నేను పీకలేవులే. కథ ఏంటంటే సార్, హర్రర్ సినిమా సార్. 2 కొండలు ఉంటాయి సార్, చీకటి గబ్బిలాలు ఎగురుతున్నాయి, గాలి వస్తుంది సార్. ఈ లోపల కింద నుంచి దెయ్యం సార్. రాఘవా నువ్వు సౌండ్ ఇంజనీర్ వా రైటర్ వా? రైట్ అండి సార్. మరి ఈ సౌండ్ ఎందుకు? ఇది కాదు, నాకు స్టోరీ కథ కావాలి, కరెక్ట్ కథ. 3 కిలోమీటర్ల దూరం నుంచి నక్క వస్తుంది సార్. 6 కిలోమీటర్లు రాశాను సార్ నేను. 6 కిలోమీటర్ల నుంచి నక్కరిస్తే ఇడమడుతుందంట సార్. ఇదే సార్ లాజిక్ మీలో గొప్పది. ఈ లాజిక్ మాకెందుకు రాలేదు సార్? రావాలంటే నువ్వు రాఘవేంద్రరావు కాదు కదా, నువ్వు రాఘవి. దయ్యం ఇంట్రొడక్షన్ మనం వెళ్ళిపోదాం ఫస్ట్ సీన్ కి. ఓకే సార్. స్టార్ట్ రెడీ కదా? రెడీ సార్. యాక్షన్. బుజ్జులు 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 కొని పెడతా బంగారు గజ్జలు. హే బుజ్జులు 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 వినిపిస్తా తీయని ముంజులు. ఎక్కడుంది? ఎక్కడ ఉన్నావా? రాఘవా గురుగారు ఎలా ఉంది షాట్? బాగుంది గురుగారు. కాకపోతే మనం తీసేది హర్రర్ సినిమా కదా, దెయ్యం కొద్దిగా భయంకరంగా ఉండాలి కదండి. ఇంతకన్నా భయంకరంగా ఉంటుందా? మీరు అందంగా తీస్తారు సినిమాలు, మాకు హర్రర్ సినిమా కొద్దిగా భయంకరంగా కావాలని. దెయ్యాన్ని కొద్దిగా వైట్ శారీ అయ్యి ఉంటాయి కదా. ఒక్క నిమిషం, ఇవి చచ్చిపోయినప్పుడు ఏ డ్రెస్ వేసుకుంది? పంజాబీ డ్రెస్. మరి మీ మధ్యలో కాస్ట్యూమర్ వచ్చి డ్రెస్ ఏమైనా ఇచ్చాడా? మనం తీసేది హర్రర్ సినిమా కదా, ఎక్కడ అమ్మాయిలు కలిసి చూస్తాం. ఎక్కడికి వచ్చావు? సారీ అండి. నెక్స్ట్ సీన్ ఏంది? మొత్తానికి దెయ్యం చాలా ఇబ్బంది పెడుతుంది అందరినీ. భూత వైద్యుని పిలిపించారు సార్, దెయ్యాన్ని వదిలించేస్తారు సార్. భూత వైద్యుని పిలిపించండి. ఏడే బొంబాయి ఆర్టిస్ట్ రావాలి సార్. పానీపూరి అని బొంబాయి ఆర్టిస్ట్ అండి, అచ్చు అమరీష్ పూరిలో చేస్తారు. అవునా? వీడు యాక్టింగ్ సక్క చేయలేడు అనుకో, నువ్వు పానీపూరి అమ్ముకోవాల్సి వస్తుంది. బాబు ఈ డ్రామా నువ్వేం చదువుకున్నావు? బీటెక్ చేసాను సార్. బీటెక్ చేసిన తర్వాత మాంత్రికుడు ఇలా ఉంటానని ఎవరు చెప్పారు నీకు? వీడు చెప్పాడు సార్. హర్రర్ ఇది సినిమా కదా అని. హర్రర్ సినిమా కాదు, మొత్తం డ్రెస్ ఇప్పు. ఈ ఫ్లవర్ తోటి ఇప్పుడు ఇందులో ఉన్న భూతాన్ని తీసేయి. ఓకేనా? రైట్ యాక్షన్. ఎంత బాగా చేసింది చూసావా? భూత వైద్యుడు భూతాన్ని ఎలా తీశాడు చూసావా? బయట ఎద లోతుల్లో ఒక ముళ్ళున్నా అని ముళ్ళు తీయంగానే ఆ భూతం వెళ్ళిపోయింది. అంటే మనం తీసేది హర్రర్ సినిమా కదా, మాంత్రికుడు వచ్చి జుట్టు పట్టుకుని కంట్లో కారం కొట్టి చెప్పుతో కొడుతుంటే. అంటే మాంత్రికుడు అంటే అన్ని ఇవే చేయాలా? నా ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్, అందుకే ఇలా తీశాను. ఎలా ఉంది సినిమా? అదిరిపోయింది సార్. అదిరిపోయింది కదా? సినిమాని రిలీజ్ చేసుకుంటాం. ఓకే సార్. హలో, సూపర్ డూపర్ హిట్. టికెట్లు అయిపోయా. థ్యాంక్ యూ గురుగారు. మన సినిమా సూపర్ డూపర్ హిట్ అండి సార్. టికెట్లు అయిపోయాయంట సార్. ఇంకో టికెట్లు మనమే వచ్చేద్దామా? అయిపోయాయంట కదా. నీ పేరేం పేరు? రాకెట్ రాఘవ. ఇంకెక్కువ మాట్లాడిన అనుకో, రాకెట్ ముందు ఉండదు. పనులు ఎక్కడ ఉండాలి? బోర్డు మీద ఉండాలి. నువ్వు ఎక్కడ ఉండాలి? కంట్రోల్లో ఉండాలి సార్. మనం 100 days ఫంక్షన్ లో కలుద్దాం. ఓకే బాయ్ సార్. మొదటిసారి మౌనం మాట్లాడుతోంది.
మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. రాఘవేంద్రరావు గారు హారర్ సినిమా తీస్తే గ్యారంటీ ఇలా ఉండదు సార్, గ్యారంటీ ఇలా ఉండదు సార్. ఎలా ఉండదో చూపించారు అనమాట మా వాళ్ళు. గ్రేట్ జాబ్ గైస్, సూపర్, థ్యాంక్ యూ. సార్తో మాట్లాడాలన్నా ఎదురుపడాలన్నా చాలా భయం సార్. అలాంటిది మిమ్మల్ని ఇందులో స్కిట్ చేయాలంటే ఇంకా వణుకుతున్నాయి సార్. ఏమన్నా తప్పుంటే క్షమించాను సార్. బాగా చేశారా? జస్ట్ సరదా కోసం చేసింది కదా, ఏం తప్పులేమో లేవు. ప్యాంట్ కూడా సరిగ్గా సర్దుకున్నావు. అబ్బాయా అమ్మాయా? దెయ్యంగా బాగా చేసావమ్మా. అంటే ఇలాంటి దెయ్యం ప్రపంచంలో ఎవరు చూసుండ్రు, రొమాంటిక్ దెయ్యాన్ని. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. బాగుండిందండి. ఆబ్వియస్లీ డైరెక్టర్ గారి స్టైల్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ దింపేశారు. వెరీ నైస్, వెరీ స్వీట్ అండ్ మీ రియాక్షన్స్ చాలా బాగున్నాయి. గుడ్ గుడ్. చాలా బాగా అనిపించింది. నవీన్ సేమ్ రాఘవేంద్ర గారిలో ప్యాంటు షర్ట్ గడ్డం అంటే దూరం నుంచి చూస్తుంటే రాఘవేంద్ర గారే అనుకుంటారు. అలా ఉన్నారు. బాగా చేశారు. చాలా బాగా చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ ముగ్గురు ఇలా రావడం మా అందరికి చాలా ఆనందం. నేను చూసిన రోషనా అనిపిస్తుంది. నీకు గుర్తుందో లేదో న్యూజిలాండ్ లో అత్త 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 నా చుట్టూ తిరిగేవాడు. నీకు ఒక సర్ప్రైజ్ ఫోటో చూపిస్తాను. రోజా ఇచ్చావు ఒక పెద్ద కాజా. ఈ దసరా సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు. అందరికి మంచి జరగాలని కోరుతూ వెరీ హ్యాపీ వన్స్ అగైన్ రోజా. మనం ఇంతకాలం తర్వాత మళ్ళీ కలిసాం. నీ అందమైన నవ్వు, నీ కళ్ళు. మాస్టర్ థ్యాంక్ యూ, అన్ని సాంగ్స్ బాగా చేశారు. సదా ఐ మిస్ యూ. మీ అందరూ కూడా అందరూ బాగా చేశారమ్మా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ దసరా పండగ అంతా శుభం జరగాలి, అద్భుతమైన సక్సెస్ రావాలి, మీ ఇద్దరికి మంచి పేరు రావాలి. మా కంప్లీట్ టీమ్ తరఫు నుంచి విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, అందరికీ దసరా శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి లెట్స్ వెల్కమ్ సదా గారు. వచ్చిండే మెల్లగా వచ్చిండే బిస్కెట్ వేసిండే కమ్మున కూర్చొని ఆడే కుదురుగా నిల్చొని ఆడే సన్నగా నవ్విండే ఉడికే గాయబు చేసిండే నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే.
అయ్యో మా శేఖర్ మాస్టర్ చెప్పిన ప్రతి స్టెప్ వావ్ మూమెంట్ లా ఉంది మేడం. అసలు వండర్ఫుల్ మ్యామ్, సూపర్, వెరీ బ్యూటిఫుల్, వెరీ ఎలిగెంట్లీ డన్. థ్యాంక్ యూ రోజా గారు. సదా గారు థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా మంది డిస్టర్బ్ అవుతారు ఈ సాంగ్. వెరీ నైస్, వెరీ థ్యాంక్ యూ క్యూట్. సో మచ్. మాస్టర్ జీ. సదా నీ డాన్స్ చూసి చాలా రోజులు అయింది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్. అంటే ఈ సాంగ్ ఎప్పుడు అన్నారు అప్పుడే నాకు కొంచెం ఇప్పుడు నాకు ఎందుకు నేను డీ కంటెస్టెంట్ లాగా ఫీల్ అవుతున్నాను. For some reason. I have to call Javed the master and the boys. Thank you Javed master and the boys. I love you all. Nizanga, I have had the best time performing for this particular number. For some reason it was magical. So thank you so much. Sorry, master to oka movement cheddam. దానికోసమే కదా వెయిటింగ్. వెళ్ళు 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 అయ్యా వెళ్ళు. సూపర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అసలు రోజా గారు చూసారు కదా ఆ మొహం చూడండి ఎలా వెలిగిపోతుందో. చూస్తున్నా అసలు కమెంట్స్ చెప్తున్నప్పుడు ఎప్పుడైనా నేను డాన్స్ చేస్తే ఇలా కమెంట్స్ చెప్పారా? అందుక మీకు సెపరేట్ చేరేసి వాళ్ళిద్దరు సోఫాలో కూర్చున్నారు. వాళ్ళేదో వేశారు, నువ్వు మళ్ళీ లేని పెద్ద పెట్టు మాకు. అవును, నువ్వు ఇక్కడ కూర్చుంటే ఇద్దరు ఆడాలం అక్కడ కూర్చుని ఉంటాంగా. మాస్టర్ సింగిల్ ఇందులో కూర్చుని లేడీస్ కూర్చోబెట్టచ్చు కదా. కాదు, నేను ఇక్కడ కూర్చున్నా, మీరు ఇక్కడ కూర్చో మనసులో కాదు. ఏదో ఉంటే మనం ఏం చేయగలం? ఆహా, మేడం అడుగుతుంది అలా కాదండి. నేను డాన్స్ చేసినప్పుడు ఎప్పుడైనా ఇలా లేసి వచ్చి నాతో డాన్స్ చేసాడా? మీరు ఒక్కలే చేసినప్పుడు నేను లేను కదా. రావాలి రావాలి. సరే సార్, నేను న్యాయం చేస్తాను సార్. ఫర్ సపోజ్ ఇప్పుడు రోజా గారు డాన్స్ చేశారు అనుకుందాం, మీ కమెంట్ చేస్తేనే చెప్తాను. అది చూసారా మేడం? మేడం ఊహించుకోవడానికి కూడా అనట్లేదు చూడండి. ఊహించుకుంటారు చేస్తేనే చెప్తా. ఆ విధంగా అంటే మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు సార్. నేను అలిగా. ఏం చేయమంటారు చెప్పండి? నా కోసం ఒక డాన్స్ చేయండి. పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చుక్కుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కావాలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందే నేసెగలు, నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పగలనా, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పగలనా. సార్ అయ్యయ్యో, మీరు మారలేదు సార్. అదే ఉడుకు రక్తం, అదే గ్రేస్. ఈవిడ వచ్చేక ఎక్కడ ఆవేశాలు ఎక్కడ ఇసిరేసా? కాదు, వాడు గిఫ్ట్ అనుకున్నాడు. బట్ వెరీ స్వీట్ ఆఫ్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. అదే అభిమానంగా అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సదా గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సార్. బాగా తలనొప్పి వచ్చేస్తుంది సార్. ఒక నిమిషం. ఏ బాబు, నానా టీ తీసుకురమ్మా. ఎవరిని పట్టుకుని ఎవడుతారు? ఓహో, తేరా అయితే మీరు టీ తెస్తారేమో, వీళ్ళందరినీ టీ దాకా పంపించేద్దాం అనుకున్నాను. అవునా? అయితే అమ్మా, అంటే యాక్చువల్లీ మేడం అలా, ఇక్కడ బేసికల్లీ ఏం అంతే కదా. పద. హలో
టీ అంటే అందులో పాలు ఉండాలమ్మా. తెలీదా? అందులో పాలే ఉంటాయి. మీరు చెప్పినట్టు ప్యాకెట్ పాలు కాదు. మాకు దగ్గరలో ఉన్న మీరు ఊరెళ్ళి గేదె పాలు స్వయంగా పితికి చక్కగా అక్కడ మా పెద్దమ్మ ఆవిడతో కబుర్లు చెప్పి టీ పెట్టి తీసుకురావాలి. ఏమంటున్నాడు? అవసరమైతే పిండి కూడా తెస్తా అంటున్నాడు. ఇప్పుడు ఈయన వల్ల మీకు పని పెంచుతున్నా. ఏంటది? పాలు మీద టీ తేడం కాదు, పొలం పనులు కూడా చేసి అక్కడ ఊర్లో అన్ని పనులు చూసుకుని అప్పుడు రావాలి. సరే, నీకు పాలు పొలం పనులు అన్ని చేసి అదే మాకు సహాయంగా కొంతమందిని తీసుకెళ్తున్నాం. ఇక్కడ మీ ముగ్గురే లేకంటే ఇంకెంతమంది? అక్కడ పొలాల్లో దిష్టి బొమ్మలు ఉండవు కదా, తీసుకెళ్తాం. పశువులంటే మాకు ప్రాణం. ఈ పశువుల దొడ్డికి నేనే యజమానురాలను. జల్దీ గంగవ్వ మొత్తం బర్రెలు లెక్కటేసాను 12. నీతో కలిపి కలపకనా పోయి ఆ కుడిది కలుపుకో. కుడిది నువ్వు గిట్ట తాగావు బర్ల కట్టు. వచ్చేసాం అందరం. నాకు 4 పాలేరు కావాలంటే గింత మంది వచ్చి నేను ఏం చేసుకుంటా? అవ్వా నేను పాలేరులం కాదు. ఓహో, కోడి పెంట ఎత్తుడికి వచ్చిండ్రా. గంగమ్మ, మా జంటను చూస్తే కోడి పెంట ఎత్తే వాళ్ళ ఉన్నామా? మీ జంటే పెద్ద కోడి పెంట. అవ్వా ఆరోగ్యం మంచిగా ఉందా? మీ ఆరోగ్యం ముందు మంచిగా ఉందా? ముందు బానే ఉంది, వెనకే పోయినాయి. పంచికి ముందు సత్యం పోతాం. ఏంటి అబ్బా అందరితో మాట్లాడుతున్నాను అలాగే చూస్తూ ఉండిపోతుంది. అదే పొద్దున బానే కట్టేశాను కదా, ఎలా తప్పించుకొని వెళ్ళిందని చూస్తుంది. ఈ పంచి నేనే వేయాలి కదా, నువ్వు వేసినావు. నేను అలా ఏనేమన్నా గంగమ్మ. ఏమవ్వాలి ఏమవ్వాలి? అబ్బా దాహం వేస్తుంది, తాగడానికి ఏమైనా ఉందా? అడా గోలెంలో కుడిది పోసినా తాగుపో. ఇప్పుడే బర్రెలో నుంచి బయటకు వచ్చినప్పుడు అరవకూడదమ్మా. అసలు మీరు అందరు ఎందుకు వచ్చిర్రు? దసరా కదా, మా అందరికి కొంచెం పాలు కావాలి. ఇప్పుడు పాలల్లో నీళ్ళు కలుపుతావేంటి? నీకెట్లా కనబడతానా? నేను పాలలో నీళ్లు కలపను, నీళ్ళలో పాలు కలుపుతా. గంగవా ఇవన్నీ కాదు, మాకు పాలు కావాలి. అవి ఎలా చెప్పది? మీకు పాలు కావాలంటే గోలెంలో నీళ్లు పోసి తవుడేసి ఆ పెండ తీసి దుడ్డ నిడితే దుడ్డ మొదలిని పాలు తాగితే బర్రె చేపుతుంది. అప్పుడు పాలు విండితే డబ్బ నిండుద్ది. అయితే ఆ కుడితి అవన్నీ మనం చూసుకుందాం. ఆ గడ్డి అవన్నీ దూడ పాలు తాగాలి కదా, 2,000 తాగిపో చెప్తా. అవ్వా గడ్డి ఎలా పీకాలి? పైన వీక్కున్నావు కదా, అట్లనే వీక్కు. చేసిన పేమెంట్ వేస్తారా? పేమెంట్ కాదు, గేదె పేడ కూడా ఎదిగని. పని చేస్తానని ఇక్కడ ఆడుకున్నావు. ఇదంతా నిజమా? ఇంట్లో ఉండి కళ్ళగన్నా ఇదంతా కళ అనుకున్నా. కళ కాదు, నాడు నాడు. నీకు ప్రేమ అంటే ఎట్టిస్తారు ఇక్కడ వాడుకుంటే? అయ్యో అది గేదెలు బట్టలు వేసుకోలేదు. దాన్ని తీసుకెళ్లి దానికి ఒక ప్యాంటు షర్ట్ వేసి మీ ఇద్దరు కలిసి ఒక సాంగ్ చేయండి. ఏం సాంగ్ చేయ? ఈ చిత్రం చూసి అరే రోహిణి, ఈ గేదెలు మాట్లాడతా తెలుసా? అవునా? కాకపోతే పూర్తిగా మాట్లాడదు, సగం మాట్లాడతాయి. అది మాట్లాడచ్చు. ఇండియాలో రిచెస్ట్ మ్యాన్ ఎవరు? అంబానీ అంటుంది. సర్లే ఇక స్టార్ట్ చేయండి. రా కూర్చోండి. అనవసరంగా ఆర్టిస్టులు అయ్యారు కానీ అసలు ఇదే మీది, మాకు తెలియదే ఏంటి?
పేడెత్తాల్సి ఉంటుంది. ఒరే ఒరే ఒక్క మాట, అసలు పంచర్ ఎప్పుడు వేసారు నువ్వు? ఇంకా గేదెను కడగేయండి ఫస్ట్ అందరూ. హలో, అది మా చెయ్యి పడ్డాక చూసావు గేదె ఎలా తలతల్లాడిపోతుందో. మరి మీరు కూడా చేసి వస్తే అంత తలతలాడిపోయేవాళ్ళరా. గంగవ్వ ఇప్పుడు ఏం చేయాలి? ఎండ పిడిక పిసుకు. ఇదిగో గంగవ్వ, నాతో ఇలా పని చేపిస్తున్నావు, నా ఇమ్ముకి తెలిస్తే నీ పని అయిపోయింది. ఆడైతే రాని ఆడి పని కూడా చూస్తా. ఇమ్ము ఎంత దసరా అయితే మాత్రం ఎంత గోరంటా పెట్టుకుంటారా? గంగవ్వ వీళ్ళని పంపించి వర్షాతో నేను కొట్టిస్తా. గంగవ్వ అయ్యో పిలుస్తున్నారు వెళ్ళు. నేను వెళ్తే మీరు ఏం చేస్తారో నేను వెళ్ళనంటావు, నేను వెళ్ళా. దరిద్రం చూస్తానంటావు. చూస్తా. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో. ఎండ మొక్కపోడా ఈ పెంట కాడ మీ లవ్ స్టోరీలు ఏందిరా? ముసల్దానా నన్ను ముసలంటే ముద్ద రక్తం కమ్మి అయితే ఎట్లా అన్నావురా నువ్వు? ముసల్దానండి నిమిషం కాదు, అర నిమిషం ఉండవు. ఈ గేదెను ఎక్కడ చూసినట్టుంది. అదేరా పొద్దున్నే మేకప్ వేసుకుంటూ చూసుకొని ఉంటావు. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది గేదెకి జడబ అంత పొడుగుందబ్బా. జడ కాదే తోకది. పెట్టారా? పెరిగింది, ఇది పెట్టారు. కబుర్లు ఆపి పాలు పిండండి. మా వల్ల కాదు. మీ వల్ల కాదా? మరి ఎవరు పిండుతారు? వచ్చేసావా? ఇప్పటి వరకు ఏం చేయాలో పాలే పోలేదు. వెతక్కుండా ఎక్కడ పోతాయి పాలు? అవి పోతాయో లేదు కానీ నేను పోతా. కానివ్వండి. ఆడలు ఏం చేస్తున్నారు? వెతకద్దు కదా మీరు. నీళ్ళు చల్లండి. చూడు, అది వర్షం మాట వింటది. హాయ్ రా. అరే హాయ్. అది నువ్వేమో ఛాలెంజ్ చేస్తావు, మా వల్ల కావట్లేదు. అంటే అంత మెతకలు అయిపోతారేంటి మీరు? మీరు ఎలా ఆకాశానికి ఆశలని మనవాడు అన్నా ఏం చేస్తున్నావు? పాలు పితుకుతున్నా. ఎవరైనా ఆవుకు పిండుతారు, బర్రెకి పిండుతారు, నువ్వేంటి బాటిల్కి పిండుతున్నావు? పిండ్ల పిన్ని చేసా ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి. ఈ పాలు అవి మన వల్ల కాదు కానీ అసలు ఎవరైతే ఒరిజినల్ గా పాలు పిండుతారో వాళ్ళని పిలిపించి పిండేసి తీసుకెళ్లి టీ పెట్టించారు. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. ప్రసాద్ అన్న, ఇప్పుడు ఈ వరి పంట బాగా పండాలంటే ఏం చేయాలంటావు? ఏముందండి, ఒరిజినల్ గోల్డ్ పెడితే పండుగ అవ్వట్లేదు కదా. ఇప్పుడు అర్థమైందన్న. ఏమర్థమని చెప్పు. రైతులు ఎంత కష్టపడతారో. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనం ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకూడదు ఇప్పుడు. ఓకేనా? ఎగ్జాక్ట్లీ. నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా, ఈ పథమున మొదటడుగేయిరా. ఇదిగో కోసిందంతా తీసుకొచ్చి ఇక్కడ వేయండి, మోపు కట్టేస్తే ఆడలు తీసుకెళ్ళిపోతారు. ఇవాళ ఒక్కరోజు పొలంలో దిగి గడ్డి కోసి మోపులు ఎత్తుకొని పంపు కొడితే మీకు ఎంత అరిస్ట్ అయిందో, మీ అమ్మ నాన్న ఎంత కష్టపడి ఎన్ని గడ్డి వీకి ఎంత పనులు చేసి
మిమ్మల్ని చదివిచ్చి మీకు జాబులో ఏదో ఒక పని చేస్తే వాళ్ళకెంత అలిష్ట కావాలి, మీకు ఒక్కరోజు చేస్తేనే గింత అలిసిపోయినరు. మీ అమ్మ నాన్న కష్టపడి మీరు ఒక్కొక్కరు 30 రోజులు అయినరు ఇప్పటికీ. మీ అమ్మలు ఎంత సాధరించి సాధిండ్రు అది అర్థం చేసుకోండి. ఏదో ఇవాళ అలిసిపోయినందుకు మనిషికి ఒక 2 ముద్దలు పెట్టు, వాళ్ళు తిని నీ నీళ్లు తాగుతారు. మనందరం ఫ్యామిలీ అందరం కలిసి ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటాం కదా, గోవాలో అక్కడికి వెళ్ళాం కదా. దాంతో పాటు ఎప్పుడైనా నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో కనీసం మన పిల్ల పాపలతో మన ఫ్యామిలీలతో అలా దగ్గరలో ఉన్న పొలం గట్ల దగ్గరికి వచ్చి కాసేపు మట్టి స్మెల్ చూసి గట్టి మీద కూర్చొని కనీసం మజ్జిగన్నం, ఒక మిరపకాయ, ఒక ఉల్లిపాయ నమిలితే ఉంటుందిరా. అందుకే నా మహాకవి అన్నాడు, రైతులు వేలు మట్టిలోకి వెళ్తా కానీ మన ఆ వేలు నోట్లోకి వెళ్ళమని. గోరా నువ్వు చెప్పినట్టు కలుపు, మంచిగా కలిపి మనిషికి 2 ముద్దలు పెట్టు. మమతలు మంచే ఊరు, ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా ఇంకెవరు, ప్రేమలు పుట్టిన ఊరు, అనురాగానికి పేరు కాదనే వారి. మీరు పాలు విండలేరు, నేనే అక్కడ పాలు విండి వచ్చినా ఆ పాలు పట్టుకపోదురు. రాండ్రిగా చేతులు కడుక్కొని కరెంట్ బంద్ చేసి రాండ్రి. నిజంగా చాలా చాలా హ్యాపీ. చక్కగా పొలంలో మీరు పని చేస్తుంటే అవన్నీ ఎంత చూడముచ్చటగా ఉంది సార్. నిజంగా అద్భుతంగా ఉంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ అడగగానే అలా వెళ్ళినందుకు అండ్ నేచర్ కి చాలా దగ్గరగా. కానీ నాకు హైలైట్ ఏంటంటే వర్ష ఎమ్మెల్యే అక్కడ ప్యాడ్ సెగ్మెంట్ లో కూడా రొమాన్స్ ప్లాన్ చేశారు. కాదు ప్రదీప్, పిడకలో ప్రేమ అని. పిడకలో ప్రేమ సార్ ఎలా అనిపించింది వాళ్ళ ట్రిప్? బాగా నచ్చింది ఏంటంటే మీరు అక్కడ కూర్చొని అందరు కలిసి పెరిగన్నం అయితే తిన్నారు చూసారా, ఆ ఇది అక్కడ రాదు. చాలా హ్యాపీ అనిపించింది చూస్తుంటేనే. సూపర్ గైస్. ఇప్పుడు మాకు తొందరగా మీరు ఇక గేదె పాలు తెచ్చిన వాటితో టీ చేశారన్న, మీరు చేశారా అక్కడ చేపించారా? అక్కడ చేయించాం మాస్టర్, ఇది ఖచ్చితంగా మీరు తాగాలి కూడా. గంగావ చేసిందా మీరు చేశారా? లేదు మాస్టర్, ఆ గేదె స్పెషల్ పిండితే టీ వచ్చేస్తుంది, టీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి, సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో బ్రదర్, మ్యాటర్ ఏంటంటే ఉండవయ్యా నువ్వు ఒక్క నిమిషం ఆగు. ఇందా నుంచి మ్యాటర్ 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 అంటారు కానీ మీరిద్దరు అసలు ఏం చేయరా? మేమిద్దరం ఏం చేయాలి? ఎంటర్టైన్మెంట్ అయ్యా, సరదాగా స్కిట్ చేయొచ్చు కదా, అందరు నవ్వుకుంటాం. ఆ తర్వాత ఉంటుందా మరి మనకి? గ్యారంటీ, నన్ను నమ్ము, తెలుసుగా. సరే నీ మాట మీద. ఓకే, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆది అండ్ రామ్ ప్రసాద్. మావా ముట్టుకుంటే మాసిపోయే అందాలు అన్నావు కదా, ఆ నీళ్ళేనా? ఈ మాసిపోయిన అందాలు కదా, ఈ మొత్తం పాచిపోయిన అందాలు. చూడు ఒక్కటైనా బాగుంది అక్కడ. చెప్పడం మర్చిపోయా, రోజా గారు నా పర్ఫార్మెన్స్ చూసి ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? మార్వలెస్ అన్నారు. మార్వులెస్ అన్లా, మారవా లూజ్ అంటున్నారు ఆవిడ. శేఖర్ మాస్టర్ అయితే నన్ను చూసి సిటీ మార్ సాంగ్ లో అన్నాడు. ఇప్పుడు చూసి ఇక్కడ నుంచి ఫస్ట్ అంటున్నాడు. నిన్నే నాకు హై జంప్ లాంగ్ జంప్ లో గోల్డ్ మెడల్ వచ్చింది. ప్రాక్టీస్ ఎప్పుడు చేసావురా? మన అంకుల్ సడన్ గా వచ్చినప్పుడు బాత్రూమ్ గోడలో ఆ గోడలో దూకి దూకి వచ్చేసినాయి అన్ని. అటుపక్క ఒక ఫ్యామిలీ ఉంది, ఇటుపక్క ఒక ఫ్యామిలీ ఉంది. మీరిద్దరు నాతో ఏమన్నా ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నారంట? మరి ఏంటిది, వాళ్ళు వస్తారు కదా. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. ఇన్నాళ్ళు మీకు చేసింది అంతా చాలు, ఇకపై నేను ఏం చేయను. నేను తక్కువ తిన్నానా? నేను ఏం చేయను. పేమెంట్ తీసుకుని ఏం చేయనట్టు ఏదో ఒకటి చేయాలి. ఆది గారు మీరు మధ్యలో రాకండి, ఇది మా లైఫ్. అవును, ఇది మా లైఫ్. నా జోక్యం లేకుండా మా లైఫ్ అంటే ఇది మొత్తం ఈటీవీ లైఫ్ లో వేస్తారు, ఇందులో వేయరు. నేను ఒక్కడే పిల్లల్ని సంసారాన్ని ఈదుకుని వచ్చాను. మీరు ఆఫీస్ వెళ్ళాక పిల్లల్ని నేనే లాక్కొచ్చాను. ఈ ఒక్క డైలాగ్ తో ఎపిసోడ్ లాక్కొస్తున్నారు, ఎవరికి తెలియదు. చాలు, నాకు ఓపిక నశించింది. ఇది ఆడియన్స్ చెప్పాలరా, మీరు కాదు. మేము కలిసి ఉండాలి.
జరగదు. అంతదాకా వస్తే మీతో నేను కూడా కలిసి ఉండలేను. దీనికి ఎపిసోడ్ ఎందుకురా? ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడే చూసుకుంటది. ఒక ఎపిసోడ్ తగ్గొట్టేస్తుంది అయితే. అది గారు మీరే ఏదైనా చెయ్యాలండి. ఉదయం నుంచి అంతమంది వచ్చారు, ఎవరు అడగలేదు ఈ మాటను వింట రాగానే. ఏమా ఈ సైడ్ ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా? ఇంకో ఫ్యామిలీ ఉంది, దాన్ని కూడా చూడండి. పిల్లలు ఎక్కడున్నారు? పిల్లలు డాడీ స్కూల్లో పిల్లలందరూ నన్ను ఏడిపిస్తున్నారు. అందరూ ఏడిపిస్తే నువ్వు 8 పిచ్చు 9 పిచ్చు 9 పిచ్చు. సరే ఇదిగో పిల్లలు, దానికి సౌండ్లు అవి. ఇలా ఎప్పుడైనా మేనేజర్ పేమెంట్ అయినప్పుడు ఇలా ఇలా అనేవారు, వద్దరుకుని వెళ్ళిపోతారు ఆయన. ఆంటీ మీరేమన్నా వ్రతం చేస్తున్నారా? ఈ ఆది గారు వల్ల నేను మౌన వ్రతం చేయాలి వచ్చిందమ్మా. కస్తూరి గారు భలే చెప్పారా. మీరు లోపలికి వెళ్ళండి, మా ఊరు నుంచి మా మరదళ్ళు వస్తున్నారు. మరదళ్ళు మీ ఇద్దరు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీకు ఓకేనా? నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే మీసాల పైన నిమ్మకాయ నిలబెట్టాలి. కానీ అయ్యం పక్కన 2 ఫ్యామిలీలు ఉన్నాయి, మీ ఇద్దరు జాగ్రత్తగా ఉన్న వాళ్ళని ఎవరు చూడకూడదు, ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఫ్యామిలీస్ ఏమేం పగలాడి ఏంటే పకోడి చెప్పు. నా మొగుడిని గద్దలా ఎగరేసుకుపోదాం అనుకుంటున్నావా? నా ఇష్టం, ఎటైనా తీసుకెళ్తాను. చెప్పాను రా మరి. ఇదిగో ఈ రోజు నా బర్త్డే ఉంది, కేక్ కటింగ్ ఉంది, అందరూ హ్యాపీగా ఉండండి ఒక్క రోజు, ఓకేనా? రండి, కేక్ వచ్చింది. అయ్యో భగవంతుడా, ఆదికి వస్తు లేదే, వస్తు లేదే. పొత్తులేని కేక్ ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. చిన్న కొవ్వొత్తికే ఇంత ఒత్తి ఒత్తి చెప్తే నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ కేక్ తినండి. మరి మీరేం తింటారు? నేను కూడా కేకే తింటారా? కేకు కొయ్యడానికి కత్తి ఒకటి ఉండాలి, అది కూడా తీసుకురాలేదా? కత్తి కూడా లేదా? కత్తి కూడా లేదా? ఈవిడ పావలాగా ముప్పావలా చేస్తుందిరా బాబు. రండి మన టైం అయిందా? రోజా గారు, నాకు ఒకటి అర్థం కావట్లేదు మేడం, ఈయన ఏ ఇంట్లో అబ్బాయి? ఈ మధ్యలో రామ్ ప్రసాద్ తో చేరాక ఎటున్నాడు కూడా తెలియట్లేదు ఆయనకి. కస్తూరి నాతో పాటు అన్నమయ్య చేసింది చాలా రోజుల తర్వాత. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, వచ్చింది. వెరీ నైస్. మాస్టర్ జీ బాగుంది అది, నీ ఒత్తు కత్తి 2 కనపడకపోవటం బాగుంది అది. అంటే నీదంటే హిలేరియస్, ఏ మాత్రం తగ్గకుండా చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసి. సదా గారు చాలా బాగా నచ్చింది నాకు, చాలా బాగుంది. పంచెస్ అన్ని చాలా బాగా ఎంటర్టైనింగ్ గా ఉండేది. ఏమయ్యా, ఏంటి బాధల్లో ఉన్నారు? మా మూట ఎప్పుడు ఇస్తావు? ఇప్పుడేవాళ్ళ మేము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్పెషల్ పెర్ఫార్మెన్స్, అది అమ్మవారి పూజ. ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ముంబై అన్ని స్టైల్స్, అన్ని పూజలు ఒకటే స్టేజ్ మీద. ఒకటే స్టేజ్ మీద ఇదే మంచి టైం రా. ఆ పెర్ఫార్మెన్స్ అవుతున్న మధ్యలో మనం మూట పట్టుకుపోదాం. మరి ఇంకేది ఆలస్యం, దసరా పండగ రోజు ఓ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ మీ అందరి కోసం. పల్లెలు పట్నాలన్నీ పచ్చగా చూసే తల్లి, ఊరి పొలిమేరలుండి ఊరంతా కాసే తల్లి. పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, మారమ్మ, మాంకాలమ్మ, ముత్యాలమ్మ, పోలేరమ్మ, 7 రక్క జల్లెళ్ళు మీకు 7 అంతస్తుల బోనమే అమ్మా. హైదరాబాదు నట్ట నడుమ చార్మినారు, సింధు ముట్టు హైదరాబాదు నట్ట నడుమ చార్మినారు, చార్మినారు కొమ్ము కింద గల్లు మరి ఎల్లెరో అమ్మ కల్పవల్లిరో, గల్లు మరి ఎల్లెరో అమ్మ కల్పవల్లిరో. అమ్మ నీకు బోనమే, మాకు మోగ భాగ్యమే, అమ్మ
అన్నము పసుపు కుంకుమలతో నెత్తికెత్తుకున్నము వేపాకుల కంకణాలు గడితిమె తల్లో గుమా గుమా గుగ్గిలాల తుప్పమేస్తిమే పైన చిన్న గురికి దానిపైన కంచెడు శివసత్తుల సింధులతో గుడికాడని కించుడు సాగబోసిన తల్లి ఆరగించరామమ్మ కాలాగ్ని గుండెల్లో జ్వాలాగ్ని చేతుల్లో తేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని కళ్ళల్లో కాలాగ్ని గుండెల్లో జ్వాలాగ్ని చేతుల్లో తేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని కళ్ళల్లో కాలాగ్ని గుండెల్లో జ్వాలాగ్ని చేతుల్లో త్రేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते నిజంగా చాలా చాలా అద్భుతంగా ఎంతో ఆనందంగా ఉంది. అంటే మా అందరి అదృష్టం ఇది లైవ్ లో ఇలా వీక్షించడం అండ్ మిమ్మల్ని ఈ అవతారంలో చూడడం. నాకు కూడా చాలా అదృష్టం. ఈ దసరా సందర్భంలో అమ్మవారి గెటప్ నాకు రావటం నా అదృష్టంగా భావిస్తున్నా. డైరెక్షన్ టీం మొత్తంకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ డాన్సర్స్ అయితే నాకు ఎంత ఎనర్జీ ఇచ్చారో. నాలో లేని శక్తిని తెచ్చుకున్నాను. ఎందుకంటే నాకు ఈ మధ్యలోనే ఆపరేషన్ అయింది. అసలు చిన్న డాన్స్ వేయడం కూడా కష్టం. కానీ లాస్ట్ ఈవెంట్ లైట్ గా ట్రై చేశాను. కానీ ఇది అమ్మవారు కదా, ఫెరోషియస్ గా ఉండాలి. అందరి గ్రూప్ టీమ్ వర్క్. మా మాస్టర్ గారిని పిలవాలి. డీలో సునీల్ మాస్టర్ డాన్స్ చూడటమే గానీ నిన్న వెళ్ళి నాకు కంపోజ్ చేసిన మూమెంట్స్ చూస్తే వావ్ మాస్టర్, అసలు మీ మూమెంట్స్ చూస్తుంటే గెటప్స్ తో ఇంకెలా ఉంటాయో నేను ఊహించుకోగలనన్న ఫస్ట్ మాట నేను చెప్పింది. సో ఇంత ఎనర్జీగా చేయాలి, మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని మాకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అండ్ అలాగే అమ్మా, మీరు రాకముందు అంటే అటు ఆంధ్ర, తెలంగాణ, మిగతా కేరళ ఈ స్టైల్స్ లో కూడా అక్కడ ఈ పండుగను ఎలా జరుపుకుంటారు ఆ డాన్స్ ఫామ్స్ కూడా చూపించడం జరిగింది. రాము మాస్టర్ కూడా ఇక్కడ ఉన్నారు. రాము గారు అండ్ అలాగే రాజు, ఆల్ ద బెస్ట్ రాము. సో మాస్టర్ అడిగి తెలుసుకుందాం. మాస్టర్ జీ. మేడం,
సదా గారు. రోజా గారు, నిజంగా ఐ హ్యావ్ నో వర్డ్స్ టు సే హౌ ఐ వాస్ ఫీలింగ్ త్రూ అవుట్ యువర్ పర్ఫార్మెన్స్. చాలా 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 బాగా నచ్చింది. ఐ రియల్లీ థింక్ నేను బ్లెస్డ్ అనమాట ఇక్కడ కూర్చుని ఇట్లా ఒక లైవ్ పర్ఫార్మెన్స్ మీది చూడటం. సో థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ మా. అసలైన పండగ ఇప్పటి నుంచి మొదలవుద్ది. చాలా చాలా థ్యాంక్స్ అండ్ హోల్ టీమ్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉందన్న మొత్తానికి. భయ్యా మాకు కావాల్సింది మాకు దొరికింది. ఇక మేము ఎవరు చెప్పేది అన్నక్కర్లేదు, మేము వెళ్ళిపోతున్నాం. ఆగండి, ముందు ఆ మూట అక్కడ పెట్టి తర్వాత ఎక్కడైనా వెళ్ళండి. మూట ఎక్కడ పెట్టమంటుంది ఆవిడకి తెలుసా మ్యాటర్? ఆవిడకేంటి సెట్ లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది. హలో, అది నెక్స్ట్ కిట్ కోసం తీసుకొచ్చిన నగలు. కిట్ కోసం తీసుకొచ్చిన నగలు. డమ్మీవి. ఏంటి ఇవన్నీ కాస్ట్యూమ్ నగలా? మరి ఒరిజినల్ అనుకున్నావా? ఈ విషయం నీకు ముందే తెలుసా? ఈ ఈవెంట్ స్టార్ట్ చేయడానికంటే ముందే తెలుసు. అన్ని తెలిసే మాతో ఆడుకున్నావు నువ్వు. దసరా కాబట్టి అందరం ఒకసారి ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు.